హలో అండి అందరికీ. సండే స్పెషల్ ఏం చేసుకున్నారు మీరు? నేనైతే చికెన్ వండుతున్నాను ఇప్పుడు. పొద్దునైతే వండలేదు. అమ్మ వాళ్ళు బిర్యానీ చేశారు. మా మరదలైతే బిర్యానీ చేసింది. అక్కడ తిన్నాము. నాకు చాలా పని ఉండేసరికి పొద్దునైతే వంట అయితే చేయలేదు. పిల్లలు నేనైతే అక్కడే తినేసాము. చికెన్ ఇప్పుడు తెప్పించుకొని ఇప్పుడైతే వండుతున్నా. చికెన్ కావాల్సిన మసాలన్నీ వేసుకున్నా. బిర్యానీ ఆకు, సాజీరా, కొంచెం ఇలాచి, దాల్చిన చెక్క వేసుకున్నా. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పక్కనైతే రైస్ అయితే పెట్టుకుంటున్నా. ఇన్ని రోజుల్లో పెద్ద పెద్ద గిన్నెలు అయితే వండా. ఇప్పుడైతే చిన్న గిన్నె, మేము నలుగురమే కదా. ఇంకా కొంచెం పుదీనా, కరివేపాకు వేసుకొని అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నా. పచ్చి వాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకొని అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకుంటున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, గంటితో బాగా కలిపేసి పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు అయితే అలా ఉంచుతాం. 4 రోజుల నుంచి కంటిన్యూగా వర్షం పడుతుంది కదా. ఇంకా కాళ్ళ కింద మ్యాట్లన్నీ ఉతికేసి నీట్గా మడత పెట్టుకుంటున్నాను. బయట వర్షం పడేలా ఉంది. ఇంకా కొన్ని బట్టలు కూడా ఉంటే తీసుకుని వద్దామని వెళ్ళాను. ఆ లోపు అన్నం అంతా పొంగిపోయింది స్టవ్ నిండా మొత్తము. అన్నం కూడా ఉడికింది. వంపేసి చిన్న టమాటా అయితే వేసుకున్నా. ఫ్రై కాదు, అంత పులుసు కాకుండా గ్రేవీలా చేసుకుందామని. ఒక స్పూన్ కారం, వేసుకున్న తర్వాత బాగా కలిపేసి ఒక స్పూన్ చికెన్ మసాలా, 2 స్పూన్లు వేసుకున్నాలండి. ఒక స్పూన్ ధనియాల పొడి, మా వారైతే లేరు, ఫంక్షన్ ఉందనేసి వెళ్ళారు పొద్దుననంగా. ఇంకా రాలేదు. మా ముగ్గురికే వండుకుంటున్నాం రైస్ అయితే. ఇంకా చికెన్ కూడా నానే తెచ్చిచ్చాడు. ఫోన్ చేసి చెప్తే చికెన్ అయితే రెడీ అయింది. చికెన్ కర్రీ. వంట చేస్తూ మా బిడ్డకి అయితే స్నానం చేయించా. సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం అయితే వేసుకున్నా. మా బిడ్డ స్నానం అయిపోయిన తర్వాత అయిందమ్మా అయిందని అడుగుతున్నాడు. చికెన్ అంటే చాలా ఇష్టం. ఇంకా లాస్ట్ ఫైనలీ కొత్తిమీర అయితే వేసుకున్నా.
పిల్లలైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, ఇంకొచ్చారు అన్నం తినడానికి. మా అమ్మాయి అయితే అక్కడే తినింది. బిట్టుకు ఒక్కడికైతే అన్నం పెడుతున్నా. అన్నం కూడా అయిపోయింది. బిట్టుకైతే అన్నం వేసి మా దగ్గర అయితే వర్షం పడేలా ఉంది. మీ దగ్గర పడుతుందా? ఇంక స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నా, పొద్దున్నే అడవుడి లేకుండా ఉంటుంది అనేసి. ఇంకా రోజు అయితే పొద్దున్నే లేగాలి 5:30 కల్లా. ఇంకా మా నలుగురమే కదా, కొంచెం లేట్గా లేగచ్చు. స్టవ్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేసి కొన్ని గిన్నెలు ఉంటే అవి కూడా కడిగేసుకుంటా. ఓకే అండి.